పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకున్నాయి. పరిస్థితి చాలా సున్నితమైనదిగా మారింది. ఎప్పుడైనా యుద్ధం జరగొచ్చని టెన్షన్ వాతావరణం నెలకొంది. చైనా ప్రకటన పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది. నిజానికి జిన్పింగ్ పాకిస్తాన్ లో చాలా పెట్టుబడులు పెట్టారు కాబట్టి యుద్ధ భూమిలో పాకిస్తాన్ కు మద్దతుగా ఇస్తారని పాకిస్తాన్ ఆలోచించింది. కానీ ఇక్కడ మద్దతు ఇవ్వడానికి బదులుగా చైనా యుద్ధం జరిగే అవకాశంపై తన వైఖరి స్పష్టం చేసింది. చైనా మరోసారి తటస్థ వైఖరిని అవలంబించింది. రెండు దేశాలు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాంతాల్లో శాంతి పునరుద్ధరించడానికి సహాయపడే ఏ దశకైనా మద్దతు ఇస్తామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమవుతుందని అంచనా పలు దేశాలు ఆలోచించాయి. ఉగ్రవాదుల విషయంలో భారత్ వైఖరి ఇప్పటికే పలు దేశాలు మద్దతు ప్రకటించింది. భారత్ తప్పకుండా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ కూడా ఆలోచించింది. భారత్ను తట్టుకోవడం చాలా కష్టమైన విషయం అని పాకిస్తాన్కి తెలుసు. అందుకే ఎన్నో దేశాల మద్దతు పాకిస్తాన్ కోరుతుంది. సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత పెంచినట్లు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ తెలిపారు. యుద్ధం జరిగితే అణ్వాయుధాలను రెండు దేశాలు ఉపయోగించే అవకాశం ఉందని, అందుకే యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు. భారత్ దాడి చేస్తే మాత్రం తాము యుద్ధం చేస్తామని ప్రకటించారు. పాకిస్తాన్ ఆఖరికి బంగ్లాదేశ్ ను కూడా సహాయం కోరింది. భారత్ ఏ క్షణమైనా దాడి చేస్తుందని భయంతో ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలను రక్షించమని వేడుకుంటుంది. చాలా దేశాలు పాకిస్తాన్ కు సాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి. అయితే భారత్ తో స్నేహం చేస్తున్నట్లే నటించి టర్కీ హ్యాండ్ ఇచ్చింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ భారత్ వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేశారు. పాకిస్తాన్ కు టర్కీకి భారీగా ఆయుధాలను సామాగ్రిని పంపించారు. 6 ప్రత్యేక విమానాలు ఇస్లామాబాద్ కి చేరుకున్నాయి. అధునాతన డ్రోన్లను కూడా పాకిస్తాన్ కు పంపించింది టర్కీ. టర్కీ తీరుపై భారత్ బగ్గుమంటుంది. బాయ్కాట్ టర్కీ అన్న నినాదాలు మరోవైపు మారుమోగుతుంది. టర్కీ వస్తువులను బహిష్కరించాలని పలు సంస్థలు పిలుపునిచ్చాయి. పాకిస్తాన్ కు చైనా నుంచి కూడా డ్రోన్లతో పాటు ఇతర ఆయుధాల సామాగ్రి అందించింది. భారత్ కు అమెరికా, రష్యా, బ్రిటన్, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలు మద్దతు ప్రకటించాయి. చైనా మాత్రం డబుల్ గేమ్ కొనసాగిస్తుంది. పహల్గామ్ దాడిపై స్వతంత్రంగా దర్యాప్తు జరగాలని మరోసారి చైనా కోరింది. భారత్ పాకిస్తాన్లు సమన్వయం పాటించాలని కోరింది. కాశ్మీర్ దాడి తర్వాత వీలైనంత త్వరగా న్యాయమైన మరియు నిష్పక్షపాతమైన దర్యాప్తు నిర్వహించడానికి చైనా మద్దతు ఇస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాంగ్ఖాన్ అన్నారు. భారత్, పాక్ తమకు రెండు పొరుగు దేశాలుగా చైనా రెండు దేశాలను సమన్వయం పాటించమని చర్చలు, సంప్రదింపుల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. మరోవైపు ఫ్రాన్స్ మాత్రం భారత్ కు అండగా నిలుస్తుంది. 26 రాఫెల్ వైనర్ యుద్ధ విమానాలను కోసం భారత్, ఫ్రాన్స్ సంతకాలు కూడా చేసుకున్నాయి. ఈ డీల్ పాకిస్తాన్ కు మరింత భయాన్ని తీసుకొస్తుంది. మరి మీరేమంటారు? ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుందా లేదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.